బాగా కడిగి ఆరిన తర్వాత పెడుతున్నాను. ఇక్కడంతా చెమ్మ ఉండకూడదు. నా చేతి చెమ్మ అయింది. ఇక్కడంతా చెమ్మ ఉండకూడదు. లోపల ఉన్నా కానీ పర్వాలేదు. చూడు లోపల చెమ్మ. ఇది ఇలా పెట్టగానే ఇట్లా కిందగా పుష్ అవుతుంది అనమాట. ఇది న్యూ మోడల్ అండి. ఇక్కడ వచ్చి ప్లేట్ పెట్టుకునేదానికి ఇలా ఇచ్చున్నారు. చూపిస్తాను. టక్కన కుక్ అయ్యేటప్పుడు మనం వండుకొని ప్లేట్ అట్లా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు చూసినట్లయితే ఇది లేదండి, ఇప్పుడే ఇచ్చున్నారు ఇలాగా. న్యూ మోడల్ పానాసోనిక్. ఈ ప్లేట్ ఒకటి ఇస్తారు. ఇది లేకపోయినా మనం వండచ్చు, కానీ ఇది పెట్టుకుంటే మాడే ఛాన్సు. మనం వంచట్లేదు కాబట్టి గంచి వచ్చి అన్నం పట్టుకోదు, పెట్టుకోవాలి. ఇది వచ్చి బ్యాక్, ఇది ఫ్రంట్. పేర్లు ఉన్నాయి మీకు. ఇది 2 గ్లాస్ రైస్ అండి. నేను వాష్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్నాను. నేనైతే బియ్యం వాష్ చేసుకుని వేసుకుంటున్నాను. దీని కెపాసిటీ వచ్చి 1.8 లీటర్ అండి. లీటర్ అండి కుక్కర్. న్యూ మోడల్. 4 to 5 మెంబర్స్కి ఇది కరెక్ట్గా కుక్ చేసుకోవడానికి. 1 kg రైస్ కుక్ చేసుకోవచ్చు దీంతో. కీప్ వామ్ ఫంక్షన్ ఉంది. కుకింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది వామ్ ఫంక్షన్ యాక్టివేట్ అయ్యి మీకు 5 hours పాటు వామ్గా వస్తుంది. దీనికి 5 years వారంటీ వచ్చింది, ప్రోడక్ట్ వారంటీ. మంచి బ్లూ షైనింగ్ కలర్. అల్యూమినియం పాట్స్. అది 2 పాట్స్ అల్యూమినియం. చాలా క్వాలిటీగానే ఉంది ఈ పాట్స్. ఒక ప్లేట్ ఇచ్చారు. ఒక స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్. ఇది కానీ క్వాలిటీగానే ఉంది. అదేలాగా ఇంకో పాట్ అల్యూమినియం పాట్ క్వాలిటీగానే ఉంది. ఇది కానీ బాగానే ఉంది చూస్తానికి క్వాలిటీగానే. ఈ బ్రాండ్ అయితే మంచి బ్రాండే, పానాసోనిక్ అనేది. మీకు ఇండియాలో ఎక్కడున్న ఈ పార్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కస్టమర్ సర్వీస్ కానీ మీకు ఈజీగా దొరుకుతుంది మీకు. ఈ గ్లాస్తో రైస్ వేసాను. ఏ గ్లాస్తో రైస్ వేస్తామో ఆ గ్లాస్లోనే వాటర్ అయితే పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. సో 2 గ్లాస్ రైస్ కాబట్టి 4 గ్లాస్ వాటర్. 2 మ్యాక్సిమం 1 kg రైస్ వరకు మీరు కుక్ చేసుకోవచ్చు దీంట్లో. మల్టీపర్పస్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పులావ్, బిర్యానీ, చికెన్ గ్రేవీ కానీ మీరు కుక్ చేసుకోవచ్చు. మీరు ఫ్యామిలీ కనుక 4 to 5 మెంబర్స్ అయితే కన్ఫామ్గా 1.8 లీటర్స్ తీసుకోండి. బిస్మిల్లా. బిస్మిల్లా. ఇంకైతే రెడ్గా లైట్ అయితే వెలుగుతుంది. కుకింగ్ మనం ఇలా కుకింగ్ మోడ్లో పెట్టుకోవాలి. బిస్మిల్లా. రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఈ బటన్ వచ్చి వామ్ మోడ్లోకి టక్ అని సౌండ్తో వామ్ మోడ్లోకి వచ్చేస్తుంది. కీప్ వామ్. ఇది వచ్చి రెడ్ లైట్ వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది.
బటన్ కూడా ఇట్లా పైకి వచ్చేస్తుంది. వామ్లోనే ఉంచుకోవాలంటే అలాగే ఉండించుకోవచ్చు. సో మనం వచ్చి వామ్లో వచ్చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసుకొని ప్లగ్ పెరికేసుకోవచ్చు. మనం ఎప్పుడు తినాలనుకుంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత వేడిగా లేకపోతే వామ్ మోడ్లో ఆన్ చేసుకొని ఇట్లాగా వామ్ మోడ్లో ఆన్ పెట్టుకొని మనం ఆన్ చేసుకుంటే హీట్ ఎక్కుతుంది ఓవెన్ లాగా. అంతేనండి. ఈ గంట అయితే ఇచ్చారండి ప్లాస్టిక్ది. దీన్ని ఇలా పెట్టుకోవచ్చండి. ఇంతకు ముందు అయితే ఈ మోడల్ లేదు. ఇప్పుడు ఇలా గంట పెట్టుకునేదానికి ప్లేట్ వచ్చి ఇక్కడ పెట్టుకునేదానికి సన్నగా ఒక కమ్మి ఇలాగ ఇచ్చారండి. వాళ్ళు ఉంటే ఈ వీడియో వచ్చి వాళ్ళకి యూస్ అవుతుందని ఒక ఉద్దేశంతోనే ఇది చేయడం, ఈ వ్లాగ్ చేయడం అయితే చేస్తున్నాము. సో ఇప్పుడే బిగినర్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కుక్ అయ్యేప్పుడు ఇలా సౌండ్ వస్తుందండి. మూత ప్రెషర్కి ఆవిరికి. ఇప్పుడు మనం ఒకసారి కలబెట్టుకోవాలి. ఒకసారి ఇలా కలబెట్టేసి రైస్ అయితే కుక్ అవుతుంది. ఇది కాలట్లేదు, ఇది కూడా కాలదు. ఈ హ్యాండ్ అంతా కాదండి, అది కూల్ టచ్ పడింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రైస్ అనేది కుక్ అయిపోయింది. లోపల పైన ప్లేట్ చూసారంటే మీకు ఏం షేక్ అవ్వట్లేదు, సౌండ్ అవ్వట్లేదు. ఆవిరి సైడ్లో ఆవిరి వస్తుంది. స్టీమ్ అనేది దాంతో రిలీజ్ అవుతుంది ఆ హోల్ నుంచి. ఇంకా కుక్ మూడ్లోనే ఉంది, కుకింగ్ మూడ్లో ఉంది. కాసేపట్లో కీప్ ఆన్ ఫంక్షన్ ఆన్ ఉందండి. తర్వాత ఈ రైస్ స్పూన్ నుంచి ఇది మెల్ట్ అవుతుంది. ఇది ఎంత హీట్ అయినా కానీ ఇది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ కాబట్టి ఇది తట్టుకుంటుంది హీట్కి, ఏం కాదు రైస్. మీరు ధైర్యంగా దీన్ని రైస్ తెచ్చి చెక్ చేసుకోవచ్చు కుక్ అయిందా లేదా అని మధ్యలో. నార్మల్ ప్లాస్టిక్ కాదు, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. ఆవిరి చూసారా ఆవిరి ఎలాగా వస్తుందో, హోల్లో నుంచి వస్తుంది, సైడ్ నుంచి వస్తుంది. ఇంకా మాయిశ్చర్ ఉంది రైస్లో. ప్లేట్ అయితే ఆడట్లా మనం స్విచ్ చేస్తే ఎట్లాగ వస్తుందో వామ్ మోడ్లోకి వచ్చేటప్పుడు కూడా టక్కన ఒక సౌండ్ వచ్చి ఇక్కడ వెలుగుతుంది. ఇది పొడి పొడిగా వస్తుంది, కొంచెం వాటర్ కంటెంట్ ఉంది. వామ్లోకి వచ్చాక 1 నిమిషం 2 నిమిషాలు ఉంచితే ఇంకో కొబ్బరి వేసుకొని పట్టచ్చు దీంతో. 1 కిలో కదా ఉండొచ్చు. ఇట్లా వాటర్ కొంచెం ఉంటుందన్న, వాటర్ అంతా అయిపోయిన తర్వాత వామ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఫినిష్. ఒక 2 నిమిషాలు అంతే, జస్ట్ 10 minutes అయిపోతుంది రైస్. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది మామూలు కంటే. తడి అనేది పోగానే వామ్ మోడ్లోకి వచ్చేస్తుంది. రైస్ కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది కీప్ ఆన్ ఫంక్షన్ యాక్టివేట్ అయ్యి ఈ నాబ్ వచ్చి పైకి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు వామ్ ఫంక్షన్ ఆన్లో ఉంది. కుక్ వామ్ ఫంక్షన్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు రైస్ వచ్చి వామ్గా 5 hours అప్ టు 5 hours ఇది వామ్గా వస్తుంది రైస్ని. మనం ఆన్లోనే పెట్టాలి పవర్ సప్లై. ఇప్పుడు ఓపెన్ చేసి చూసామంటే రైస్ పర్ఫెక్ట్ అండ్ ఎక్సలెంట్గా కుక్ అయిపోయింది. చూసారా? చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, పొడి పొడిగా. ఆరితే ఇంకా పొడి పొడిగా ఉంటుంది. కొంచెం మీరు వామ్లో ఉంచినా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది రైస్ అనేది. ఈ రైస్ కుక్ అవ్వగానే ఆటోమేటిక్గా కీప్ ఆన్ ఫంక్షన్ యాక్టివేట్ అయిపోతుంది ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.